మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ కీర్తిశేషులు పి శివశంకర్ 96వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరణకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి బుద్ధప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది శివశంకర్ మాత్రమే అని కొనియాడారు. తెలంగాణ బిడ్డ అయిన ఆంధ్రాకు వచ్చి అప్పట్లోనే వంగవీటి రంగా మీదున్న నమ్మకంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి రంగాకి రాజకీయ గురువుగా నిలబడడం జరిగిందన్నారు. వేదికను అలంకరించి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శివశంకర్ గారి యొక్క ఖ్యాతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా సుపరిచితమే. ఆయన ఒక మేధావిగా ఆయన చేసినటువంటి సేవల్ని అట్లాగే జనార్దన్ గారు కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి బీసీ నాయకులు సోదరులు జయప్రకాష్ గారు కానీ అందరూ కూడా చెప్పారు. కానీ మా వరకు అయితే గున్నారం గారు కూడా మాట్లాడారు. మా గున్నారంలో మా వరకు అయితే మొట్టమొదటి శివశంకర్ గారి పేరు కానీ శివశంకర్ గారి పరిచయం కానీ వంగవీటి మోహన్ రంగా గారి వల్ల. ఎందుకంటే అప్పట్లో కన్నా లక్ష్మణ్ గారు నాగార్జున యూనివర్సిటీలో శ్రీనివాస స్టూడెంట్ లీడర్గా ఆదరణ ఇవ్వాలి, అదేవిధంగా బీసీలకి బీసీ స్టేటస్ అనేది రావాలి అనుకునే భాగంగా ఆయన పనిచేశారు. ఆ రోజు ఆయన ఒక న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, అదేవిధంగా ఒక కేంద్ర మంత్రిగా, అదేవిధంగా గవర్నర్గా ఎన్నో పదవులు అలంకరించిన ఆయన జాతి ఈరోజు రెపరెపలాడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానీ ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ రోజు శివశంకర్ గారు నిలిచారు. ఆ జాతి కొనసాగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువతను ముందుకు తీసుకెళ్లారు.